పాప సుగాలి ప్రీతి ఇష్యూ. పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయంటారు. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ టైంలో అరెస్ట్ చేస్తే రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నా. నాకే సరదాన 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు సిబిఐకి ఇచ్చారు. సిబిఐకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు. మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళింది సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము సిబిఐకి పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో, మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప 2 తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? ఈ ఒత్తిడిలో వీళ్ళకి భూములు అవి ఇవి ఇచ్చేసి, మరి ఏం చెప్పారు నాకు తెలియదు కానీ నాకు తెలిసి వాళ్ళు ఈరోజు పోలీసు చెప్తుంది ఏంటంటే, సాక్ష్యాలు వీళ్ళు చెప్తున్న వ్యక్తుల మీద వాళ్ళ డిఎన్ఏకి దీనికి మ్యాచ్ కావట్లేదు. ఇది వాస్తవం. కోర్ట్స్ ఏం చేస్తాయి, పోలీసు ఏం చేస్తారు, దీన్ని కూర్చోబెట్టి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది వివేకానంద రెడ్డి గారిని చంపేశారని తెలుసు అందరికీ. ఎవరైతే చేస్తున్న నిందితులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరుగా చంపేస్తున్నారు వాళ్ళని. మరీ గత 5 సంవత్సరాల్లో ఇట్స్ క్లాసిక్ కేసెస్ ఇవి. ఈ ప్రక్షాళనకే పూనుకున్నాం మనం. ఇది ముఖ్యంగా మన ఎమ్మెల్యేలకు కానీ, మీరు ఎంపీస్, యాజ్ అన్ ఎంపీస్ మీకు కూడా, మీరు ఈ కేసెస్ మీద మీరు రేపొద్దున అసెంబ్లీలో గళమెత్తాలి, మీరు తప్పదు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ వీళ్ళు అందరూ తప్పించుకుంటూ వెళ్ళిపోతే ఇట్లా ఒక సోషల్ అన్రెస్ట్ వస్తుంది దీనివల్ల. అంటే వ్యక్తికి ఒక నేరస్తుడు చేసిన ఒక కులానికి చెందుతాడు, ఏదో ఒక నేరస్తుడు, మనం ఏం చేయలేము దానికి. ఇందాక అరుణ చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు ఏదో కులానికి చెందాలి, వేరే దారి లేదు మనకి. మనం వేరేలా పొట్ల ఏదో కులానికి చెందాలి. కానీ
తప్పు చేస్తే కూర్చోబెట్టి పలానా టక్కుమైన ఒక మాట అనేస్తారు. పలానా ఎక్స్ చేసాడు అన్నావు, పలానా కాస్ట్కి చెందిన వాడు చేసాడు అంటారు. అసలు ఇంత కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు క్రైమ్కి. సో అందుకని మేము బీయింగ్ లీడర్ నేను చాలా సెన్సిటివ్గా మాట్లాడాలి. మరీ నేను మిగతా వాళ్ళు గబుక్కున మాట్లాడేసి గత ప్రభుత్వ నాయకులు మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు, ఈజీ అది. కానీ నేను అలా మాట్లాడకూడదు. దట్టు నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాను కాబట్టి నేను చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందుకని ఇవన్నీ మీరు ఒక్కసారి దీంట్లో కూడా ఆ పాపకి న్యాయం జరగాలి, దోషులుంటే శిక్షింపబడాలి, దాంట్లో అసలు ఎప్పుడు లేదు. కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే, మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి. సో మా త్రికరణ శుద్ధిని, మా చిత్తశుద్ధిని మీరు తక్కువ ఎంచిన. ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను. అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసారు వీళ్ళు చాలామందిని. మరి ఏం కొన్నారు, ఎలా కొన్నారు, దీని మీద కేసు పెట్టాలి. ది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీ కేసు, ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది. కాబట్టి నేను ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకుమించి కాకపోతే ఏమైపోతుంది, నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకోవడం ఈజీ. అదే గత ప్రభుత్వం ముఖ్యమంత్రిని పట్టుకోమని చెప్పండి, ధైర్యం కూడా చేయరు, ఇప్పటికీ ధైర్యం చేయరు. ఎందుకంటే వాళ్ళ మనుషులు ఇళ్లలోకి వచ్చి కొడతారు, క్రిమినల్స్ వచ్చి ఇళ్లలోకి వచ్చి కొడతారు, చంపేస్తారని భయం. మనం ప్రజాస్వామ్యం కదా, మనం భరించాలి. అందుకని దయచేసి దీన్ని మీరు ఒకసారి కూర్చోబెట్టి ఒకసారి మన గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్గ సహచరులు, లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్, పార్టీ నాయకులు అందరూ దీని మీద ఒకసారి, స్పోక్స్ పర్సన్స్, వీర మహిళా నాయకులు, మీరందరూ ఒక్కసారి కూర్చోబెట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద, ఇది ఎందుకంటే ఇది ఒక కేసుగా చూడకండి, ఇది గర్ల్ చైల్డ్ తాలూకు ప్రొటెక్షన్ చాలా ఎసెన్షియల్. అందుకని దీన్ని సోషల్ మీడియా యాక్ట్ కానీ ఇవన్నీ మాట్లాడాలని పొద్దున్న నిర్ణయించుకున్నాం. ఇది ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాం. 2017 ఆగస్టు 19న ఒక అమాయక గిరిజన బాలిక 10వ తరగతి చదువుతుంది. హాస్టల్లో దారుణంగా అత్యాచారం చేసి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ఆ చేసిన దుర్మార్గులు ప్రయత్నించారు. అప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు ఆ దుర్మార్గులకి కఠినంగా శిక్షించాలని ఎంతగానో పోరాటం చేస్తూ ఉన్నారు. 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమిగా ఉన్న ప్రభుత్వమే గడిచింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం రావాల్సినవి కూడా, బెనిఫిట్స్ కూడా ఆ 2 ఏళ్ళలో వాళ్ళు ఇవ్వని పరిస్థితి. యాక్చువల్గా ఆ చట్టం ప్రకారం ఇలాంటి సంఘటనలు జరిగితే కేవలం 90 రోజుల్లో వాళ్ళకి ఇవ్వాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గులంటే 2 ఏళ్ళైనా పట్టించుకోని పరిస్థితి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2019లో అయ్యాక ఈ చట్టం ద్వారా రావాల్సినవన్నీ కూడా ఆ కుటుంబానికి 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల పొలము, అలాగే ఇంట్లో ఒక వ్యక్తికి ఉద్యోగము, ఈ బెనిఫిట్స్ 8 లక్షల క్యాష్, ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఆ చట్ట ప్రకారం వాళ్ళకి వచ్చేట్టుగా చేశారు. కానీ 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో మనందరం చూసాం. ఆ తల్లిని పక్కన కూర్చోబెట్టుకొని ఆ దుర్మార్గులకి శిక్షించేట్టుగా నేను చేస్తాను అని చెప్పి ప్రతి సమావేశంలో ఊగిపోతూ చెప్పారు. ఈ కేసుని తన రాజకీయ అవసరానికి వాడుకున్న పరిస్థితి మనందరం చూసాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఈ కేసు విషయంలో న్యాయం జరగాలి, ఆ పని చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని సిబిఐ ఎంక్వైరీకి రాయడం జరిగింది కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత 2024లో ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమి కనుక అధికారంలోకి వస్తే మొదటి సంతకం ఈ కేసు ఓపెన్ చేసి దీని మీద చేస్తాము, న్యాయం చేస్తాము అని చెప్పి ఇప్పుడు 15 నెలలైనా ఆ తల్లి అపాయింట్మెంట్ అడిగితే కనీసం ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎంత దారుణంగా స్వార్థ రాజకీయాలు చేస్తూ ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. నిజంగా ఆ తల్లి ఒక వికలాంగురాలు. ఆమె కోరుకుంటుంది, ఈ అపాయింట్మెంట్ ఇవ్వండి,
అలాగే ఒక సిట్ విచారణ కానీ సిబిఐ విచారణ కానీ చెయ్యండి ఈ కేసు విషయంలో అనేసి. అది న్యాయమైన కోరిక. దానికి పవన్ కళ్యాణ్ గారు కాసే చెట్టుకే రాళ్ళు దెబ్బలు, పవన్ కళ్యాణ్ గారు కాసే చెట్టుకి రాళ్ళు దెబ్బలు కాదు, ఆ రాళ్ళుతో ఆ తల్లికి మీరు కొడుతున్నారు ఈరోజు. ఏమంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు, సీఎం చేతిలో ఉంది అని. మరి ఆ విషయం మీరు ఆ మాట ఇచ్చినప్పుడు తెలియదా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మరి అదే కూటమిలో మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, సీఎంతో చెప్పి మీరెందుకు ఈ కేసుకి ఒక సిట్ విచారణో సిబిఐ విచారణకి రిఫర్ చేయడమో చేయట్లేదు? మీ ప్రభుత్వం వచ్చాకే కదా సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది. మీరు కేంద్రంతో ఎలియన్స్లో ఉన్నారు కదా, ఎలియన్స్లో ఉండేటప్పుడు మీ ఎంపీల మద్దతు కనుక ఉపసంహరించుకుంటే కేంద్ర ప్రభుత్వమే కూలిపోతుంది. మరి కేంద్రం మీద ప్రెషర్ పెట్టి సిబిఐ ఎంక్వైరీ జరిగేట్టుగా చేయాల్సిన బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. మళ్ళీ తిరిగి జగన్ గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ద్వారా రావాల్సినవి రావడానికి సహకరించి ఆ రోజు అన్ని బెనిఫిట్స్ వచ్చేట్టుగా చేస్తే ఇప్పుడు తిరిగి ఇతని ప్రెషర్ వలన వచ్చాయంట. ఎంత దారుణంగా ఇతను మాట్లాడుతున్నారు. మరి 2 సంవత్సరాలు 2017లో ఇది జరిగింది, 2 సంవత్సరాలు మీరు కూటమిలో ఉన్నారు. అప్పుడెందుకు మీరు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెషర్ పెట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వచ్చేట్టుగా చేయలేదు అని నేను అడుగుతూ ఉన్నాను. అడుగడుగునా కూడా మభ్యపెట్టడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. మీరు ఇప్పటికీ బోల్డ్ సార్లు ఆ రిషికొండ భవనాలు చూడడానికి వెళ్తున్నారు కదా, అందులో ఒక 10 నిమిషాల సమయం ఆ తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వచ్చు కదా అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణంగా మీరు వ్యవహరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తీసుకుంటే ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, అమ్మ ఆ జత్వానీ కేసు విషయంలో అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది కదా ఈ ప్రభుత్వం, మరి ఈ బాలిక విషయంలో ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని. నిజమే కదా, జత్వానీ పక్క రాష్ట్రానికి చెందిన ఆవిడ, ఒక మహారాష్ట్ర ఎక్కడో ఉన్న ఆమెని స్పెషల్ ఫ్లైట్లలో తీసుకొచ్చారు. ఐజీ స్థాయి వ్యక్తులకేమో సెక్యూరిటీగా పెట్టారు, ప్రభుత్వమే లాయర్లను పెట్టింది. మరి అంతగా స్పందించిన వాళ్ళు ఒక గిరిజన బాలికకు ఎంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తే మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ కేసు విషయంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, మహిళైన ఒక హోమ్ మినిస్టర్ గారు కానీ, మంత్రులు కానీ ఏమాత్రం పట్టించుకోని పరిస్థితి. అసలు వదిలేశారు, గాలికి వదిలేశారు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయ లబ్ధికి ఉపయోగించుకొని ఇప్పుడు తిరిగి ఎదురుదాడి చేస్తూ ఆ తల్లి మీద అతను కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎంత దారుణంగా కామెంట్స్ చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అంటే తిరిగి ఎదురుదాడి చేయడమా? ఒక అన్యాయానికి గురైన కుటుంబం మీద తిరిగి ఎదురుదాడి చేయడమా? వాళ్ళకి న్యాయం చేయడం చేతకాక ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని మేము అడుగుతూ ఉన్నాం. ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు లోకేష్ గారు రాజ్యాంగం పట్టుకొని నిరసన తెలియజేసే హక్కు మాకు ఉంది అన్నారు కదా, మరి ఇప్పుడు ఆ హక్కులు మాకు ఉన్నాయి కదా, అందుకు మేము వీల్ చైర్ యాత్ర చేద్దాం అనుకుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు మీరు అని అడుగుతున్నారు. న్యాయమే కదా, రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది కదా, ఓన్లీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, కూటమిలో వాళ్ళకే ఈ హక్కులు ఇచ్చారా నేను అడుగుతున్నాను. రాజ్యాంగం కాదు కదా. అలాగే తల్లిదండ్రులు అడుగుతూ ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి రెడ్ బుక్లో ఎంతోమంది పేర్లు రాస్తున్నారు కదా, మరి ఇంత దుర్మార్గమైన పనులు చేసిన ఆ దుర్మార్గుల పేరు ఎందుకు ఆ రెడ్ బుక్లో రాయట్లేదు అని అడుగుతున్నారు. అంటే అక్రమ కేసులు పెట్టడానికి, ప్రతిపక్ష నాయకుల మీద కక్ష సాధించడానికే ఈ రెడ్ బుక్ అని నేను అడుగుతూ ఉన్నాను. ఇలాంటి ఇంత దారుణంగా అత్యాచారానికి గురై హత్య చేయబడిన ఒక మైనర్ బాలికకి న్యాయం చెయ్యరా ఈ కూటమి ప్రభుత్వంలో అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఆడపిల్లల మీద చేయి వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎవరైనా ఆడపిల్లల మీద చేయి వేస్తే తాట తీస్తాం, తోలు తీస్తాం. హోమ్ మినిస్టర్ గారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, ఇంకా ఆడపిల్లలందరూ ప్రశాంతంగా పడుకోవచ్చు, నిద్రపోవచ్చు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. మరి ఈ సొగాలి ప్రీతి తల్లి ఈరోజు ప్రశాంతంగా నిద్రపోవట్లేదు కదా. ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది కదా, న్యాయం ఏమైనా జరిగిందా? ఆ రోజు జగన్ గారు ఎంతో చిత్తశుద్ధితో ఈ విషయంలో స్పందించబట్టి ఆ రోజు
జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చాయి. అలాగే సిబిఐకి కూడా రెఫర్ చేయడం జరిగింది. ఈ కేసు విషయంలో మా ప్రభుత్వం అప్పుడు గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఎంతో చిత్తశుద్ధితో అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది. మరి వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వదిలేశారు ఈ కూటమి అధికారంలోకి వచ్చాక అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు న్యాయ పోరాట యాత్ర చేస్తుంటే మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని నేను అడుగుతూ ఉన్నాను. ఇంత దారుణమా అంటే ఈ రాష్ట్రంలో మహిళలకి ఎలాగూ రక్షణ లేదు. ఈరోజు రోజుకి 70-80 సంఘటనలు మహిళల మీద అఘాయిత్యాలు, దారుణాలు, దాడులు జరుగుతూ ఉండే పరిస్థితి. అంటే గంటకి 3-4 సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి మహిళల రక్షణ కోసం చర్యలు కూడా ఈ ప్రభుత్వం తీసుకోవట్లేదు. పూర్తిగా గాలికి వదిలేసిన పరిస్థితి. పేరుకే ఒక మహిళ హోంమంత్రి. పవన్ కళ్యాణ్ గారు అయితే డైలాగ్స్ చెప్పడంలో చాలా ఎక్స్పర్ట్. కానీ అతను మాట ఇచ్చిన కేసు కదా ఇది. ఆ మాట మీద నిలబడే అలవాటు లేదా మీకు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎంత దారుణమా? అందుకే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ తల్లికి న్యాయం చేయాలి. వీళ్ళు సిట్ విచారణ కానీ, వీళ్ళే కేంద్రంలో ఎలియన్స్లో ఉన్నారు కాబట్టి సిబిఐ విచారణ కానీ తక్షణమే వేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఆమె వీల్ చైర్ యాత్రకి కనీసం పర్మిషన్ ఇవ్వండి. ఆమెకు అసలు అపాయింట్మెంట్ ఇవ్వండి 10 నిమిషాలు. మీరు ఆ రిషికొండ భవనాలు చూడడానికి వెచ్చించే సమయంలో 10 నిమిషాలు ఆ అమ్మకి, ఒక తల్లికి మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె బాధ ఏదో వినండి. దీన్ని రాజకీయ అంశంగా ఎన్నికలకు ఉపయోగించుకున్నారు తప్ప ఎటువంటి చర్యలు మీరు అధికారంలోకి వచ్చాక తీసుకొని పరిస్థితి. కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అంటే నిజంగా చాలా దారుణం. కాబట్టి తక్షణమే సిబిఐ ఎంక్వైరీ కానీ, సిట్ విచారణ కానీ వేయాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలనేసి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్